దరఖాస్తులు సబ్మిట్ చేస్తున్నారు. అయితే ఆ పార్టీ సీనియర్ నాయకులు వీళ్ళందరూ కూడా గ్రామాలలో తిరుగుతున్నప్పుడు వాళ్ళకు వచ్చినటువంటి ప్రజలకు వచ్చిన అనుమానాలు ఒకటి రెండు ఉన్నాయి. అవి ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాం. ఎందుకంటే మరి దీనిపైన చాలా పెద్ద ఎత్తున ప్రజలు దరఖాస్తు పెట్టుకుంటున్నారు. పెట్టుకునే సందర్భంలో మరి పేరు, ఇంటి పేరు, ఇంటి యజమాని పేరు, పుట్టిన తేదీ, ఆధార్ నెంబరు, రేషన్ కార్డు నెంబరు, మొబైల్ నెంబరు, వృత్తి, కుటుంబ సభ్యుల వివరాలు, తర్వాత ఇవన్నీ కూడా అడిగి మరి ఇంటి నెంబరు, వీధి నెంబరు, మున్సిపాలిటీ, వార్డు నెంబరు, జిల్లా ఇవన్నీ చెబుతూ జతపరచవలసినటువంటి పత్రాలని చెప్పి ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ, తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ కాపీ రెండు కూడా అడుగుతున్నారు. వీటికి ఏ పథకాలు ఏదైతే గ్యారంటీ పథకాలు చెప్పారో ఎన్నికల సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వము వాటి గురించి కూడా రాశారు. మహాలక్ష్మి పథకము 2,500 రూపాయలు, గ్యాస్ సిలిండరు 500 రూపాయలు, రైతు భరోసా సంవత్సరానికి ఎకరానికి 15,000, తర్వాత వ్యవసాయ కూలీలకు 12,000, ఇందిరమ్మ ఇండ్లు, అమరవీరుల ఉద్యమకారులకు 250 గజాలు, ఇవన్నీ రాసి గృహజ్యోతి పథకము కరెంటు 200 యూనిట్లు, చేయుత పథకము 4,000 రూపాయల నుండి మరి దాన్ని దివ్యాంగులకి 6,000, తర్వాత మిగతా వాళ్ళకి 4,000 చొప్పున ఇవన్నీ చెప్పేసేసారు. సరే, అభయహస్తం ఇందిరమ్మ